అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఆఫ్టర్నూన్ నాకు చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గ టికెట్ని కేటాయించారు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ గారికిను, టీడీపీ కుటుంబ సభ్యులందరికీను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. గత 30 ఏళ్ళుగా మా మామయ్య గారు పుట్టపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అది అకౌంట్లో తీసుకొనే ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో గౌరవంగా ఆదరిస్తున్నారు. ఇదంతా ఆయన చనువేది. చాలా ఆనందంగా ఉంది. గత 30 ఏళ్ళుగా ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఇంటి కష్టాలు చూస్తున్నారు, చాలా వరకు తీర్చారు. అందుకే ఆయనని ఎప్పుడూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక పెద్ద బిడ్డగా అనుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటి వాళ్ళు. ఈరోజు నన్ను ఆదరించేకి వచ్చిన జనాభాను చూస్తేనే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్ రోజు ఎలా వాళ్ళని హెల్ప్ చేసేకి అండ్ వాళ్ళ తోడు ఉండడానికి వస్తారు. ఇవాళ నా కోసం, మా మామయ్య కోసం, ఇవాళ మా ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్కరూ అలాగే వచ్చి నిలబడ్డారు. వాళ్ళ ఆదరణ దొరుకుతున్నందుకు చాలా కృతజ్ఞతరాలని నేను వాళ్ళందరికీను పేరు పేరున. ఇంకా ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో మెయిన్గా నేను చూసిండేది లాస్ట్ 2014లోను 19లోను చూసిండేది 2 సమస్యలండి. ఒకటి నిరుద్యోగం. నాకు మామయ్య చాలామందికి ఎన్నో రకాలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారు. చాలామందికి చదువు చెప్పించగలిగారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఇక్కడ నాకు వీలైనంతగా ఉద్యోగం ఇవ్వడానికి ఏదో ఒక రకంగా ట్రై చేస్తాను. రెండోది తాగునీటి సమస్య అండ్ సాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో. సో హంద్రీ నివా ద్వారా ఒక 193 ట్యాంక్స్ నింపేది ఒక కార్యక్రమము. నేను అది ఛాలెంజ్గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇది చేయగలుగుతాను. మన పుట్టపర్తి గడ్డ మీద టీడీపీ జెండా, పసుపు రంగు జెండా ఎగరాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక లీడర్షిప్ ఎంతో అవసరం.